యోబు గ్రంథం. యోబు గ్రంథం. దయచేసి అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథం మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. ఎక్కడట? టోటల్ భూమి మీదే. టోటల్గా భూమి మీద అంటే తక్కువ. ఎన్ని దేశాలు ఉంటాయి? చాలా దేశాలు ఉంటాయి. అన్ని దేశాలలో కూడా అతని వంటి వాడు ఎవ్వడును లేడు. అంత గొప్పగా దేవుని ఎదుట బ్రతుకుతున్నాడు యోబు. అలాంటి బ్రతుకు యోబు బ్రతుకుతున్నప్పుడు అపవాది అంటాడు, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. అంటే సాధారణంగా మనిషి యొక్క మెంటాలిటీ, ఒక సామాన్య మానవుడి యొక్క మెంటాలిటీ ఇలా ఉంటుంది. విశ్వాసి మెంటాలిటీ ఇలా ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం ఏ కేటగిరీకి చెందుతాం అనేది ఇప్పుడు మనం ఒక పరీక్ష చేసుకోవాలి. మీరే కేటగిరీకి చెందుతారు ఈ వాక్యం వింటున్న మీరు. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి అనుమతి వచ్చింది అనుకోండి, పరీక్ష కొరకు ఇలాంటి అనుమతి వచ్చి మీకున్నదంతా పోయిందనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటారు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, మరలా యెహోవాయే ఇచ్చును అంటారా? అలా అంటారా? అలా అనరు. ఏమంటారు చెప్పనా? దేవుడు ఎంత అన్యాయం చేశాడండి, ఎంత అన్యాయస్తుడండి దేవుడు, అనవసరంగా నమ్ముకున్నానండి బాబు, ఈయన్ని అనవసరంగా నమ్మాను నేను. ఇంతకుముందే బాగుండేది జీవితం ఇంతకుముందే హ్యాపీగా ఉండేది, ఈ నమ్ముకున్నాక ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు. ఇలాంటి దేవుడిని మనం నమ్ముకోకూడదు. ఎందుకంటే మనకి ఇచ్చేవాడు దేవుడు తప్ప తీసుకునేవాడు దేవుడు కాడు. అది మన స్థాయి. ఇది ఎవరికి బాగా తెలుసు? అపవాదికి బాగా తెలుసు. వాడు వడపోసేసాడు అందరినీ. అందుకే వాడే ఇచ్చేస్తున్నాడు సాక్ష్యం. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి అతను అలా ఉన్నాడు. నువ్వన్నీ తీసేయి, నిన్ను దూషిస్తాడు, ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు, పళ్ళు కొరుకుతాడు, తట్టుకోలేక నిన్ను దూషిస్తాడు, ఓర్చుకోలేక నిన్ను దూషిస్తాడు, విశ్వాసం లేక నిన్ను దూషిస్తాడు. ఇవన్నీ ఉంటే మాత్రం సాక్ష్యం చెప్తాడు. ఏ సాక్ష్యం? మనట్లాంటి సాక్ష్యమేనండి. మీరు ఒక్కోసారి విచిత్రమైన వింటారు కొన్ని చోట్లయితే. నేను ఒకసారి అలాగే విన్నాను. ఒక ఆయన అంటాడు, గేదె సూడిదట, ప్రార్థన చేస్తున్నారట భార్య ఇద్దరు కలిసి, పెయ్యిదూడ పుట్టాలన్నట. పోతు పుట్టకూడదట ఇంతకే. అప్పుడు గట్టిగా ప్రార్థన చేశారట, తండ్రి మాకు ఎలాగైనా సరే ఈ ఈతలో పెయ్యిదూడే పుట్టాలని ప్రార్థన చేశారట. అలా ప్రార్థన చేశాట, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని కూడా అన్నారట ఆ ప్రార్థనలో. అప్పుడు దేవుడు మెస్మరైజ్ అయిపోయి, అబ్బాబ్బాబ్బా ఏం ఆఫర్ ఇచ్చారు నాకు అనుకుని పెయ్యిదూడనే చేసేటట్టు లోపల. ముందు పోతేమో దాన్ని అలా మార్చేసి ఉంటాడు ఆయన, వీళ్ళ ప్రార్థనకు ఫిదా అయిపోయి. అప్పుడు వీళ్ళకి పెయ్యిదూడ పుట్టేసిందట. వెంటనే జున్ను బాలు సంఘానికి తెచ్చేసారట. తెచ్చి లోపల పెట్టేశారట ఒక గిన్నె జున్ను పెట్టి. అప్పుడు సాక్ష్యం చెప్తున్నారు ఏమని? దేవుడు మమ్మల్ని కనికరించి మా ప్రార్థన ఆలకించి, మా ప్రార్థనే కాకుండా అయ్యగారు అమ్మగారి ప్రార్థన కూడా ఆలకించి, మళ్ళీ అనకపోతే బాగోదని ఆలకించి మాకేమి ఇచ్చాడు? పెయ్యిదూడని ఇచ్చాడు. ఆ తర్వాత మాట నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, మీకు అర్థం కాదు, జీవితంలో ఎప్పటికీ అర్థం కాదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దాని అర్థం ఏంటి చెప్పండి? నాకు ఇప్పటికీ తెలియదు. సాక్ష్యాన్ని దేవుడు దీవించడం ఏంటో నాకు తెలియదు. మరి
నన్ను దీవించిన కాకంటే ఒక అర్థం ఉంది, నిన్ను దీవించిన కాకంటే ఒక అర్థం ఉంది. ఈ చెప్పిన సాక్ష్యాన్ని దీవించడం ఏంటో మరి నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. అది చిన్నదంట, మళ్ళీ చిన్న సాక్ష్యం. ఇలా ఉంటాయి మన జీవితాలు. అదే దూడ చచ్చిపోయింది అనుకోండి, సాక్ష్యం చెప్తాడా? పుట్టింది పై దూడే, పుట్టేంటనే చచ్చిపోయింది అనుకోండి, మరి దూడ చచ్చిపోతుంటాయి కదా ఒక్కోసారి, ఏవో జబ్బులు వస్తుంటాయి. సో సడన్గా దూడ చనిపోయింది అనుకోండి, సాక్ష్యం చెప్తాడా? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని అంటాడా? అండండి. ఏమంటాడు? డేలా పడిపోద్ది మొహం. ఏంటోనండి, మాకే అన్నీ ఇలా జరుగుతున్నాయి, మాకెందుకో మరి దేవుడు ఇలా చేశాడు. చాలా ప్రార్థన చేసామండి, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోయింది, కానీ దేవుడు ఎందుకో మాకు ఇలా చేశాడు. ఇలాంటి మాటలు వస్తాయి బయటికి. ఏమంటే వీళ్ళందరినీ విశ్వాసాలను అనాలంటారా? మీరే చెప్పండి. అర్హత ఉందంటారండి విశ్వాసం అనిపించుకోవడానికి ఇలాంటి వాళ్ళకి? లేదండి. విశ్వాసం అంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి. దాన్ని వర్ణించడానికి అసలు సరిపోదేమో మన జీవితం, అంత శక్తివంతమైన పదం అది విశ్వాసం అంటే. అలాంటి విశ్వాస జీవితాలు వాళ్ళకే సాక్ష్యాలు, వాళ్ళ జీవిత సాక్ష్యాలు అవే. అప్పుడు ఈ యోబు గారి గురించి దేవుడు ఇలా చెప్పిన తర్వాత అపవాది యోబుకున్న మొత్తాన్ని తీసేస్తాడండి. ఇంచుమించుగా ఒక రోజులోనే మొత్తం పోద్ది. మొత్తం పోయింది. ఒకరి తర్వాత ఒకడు వస్తుంటాడు, ఒకరి తర్వాత ఒకడు వస్తుంటాడు. ఖడ్గంతో పనివారిని హతం చేశారు, నేను ఒక్కడనే తప్పించుకున్నాను. ఆకాశం నుండి అగ్ని దిగ్గు గొర్రెల్ని పనివారిని రగలబెట్టి కాల్చేసింది, నేను ఒక్కడనే తప్పించుకున్నాను. కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసిపోయి ఖడ్గం చేత పనివాళ్ళని చంపేశారు, నేను ఒక్కడనే వచ్చాను. నీ కుమారులు కుమార్తెలు తమ ఇంట భోజనం చేస్తుంటే గొప్ప సుడిగాలి వచ్చింది, 4 మూల కొట్టగా యవ్వనుల మీద గోడ పడిపోయి చచ్చిపోయారు, దాన్ని చెప్పడానికి నేను ఒక్కడనే ఉన్నాను అనేసరికి యోబు షాక్ అయిపోతాడు. ఏంటి ఇలాగొక వార్త, ఇలా ఒక వార్త, ఇలా ఒక వార్త, ఇలా ఒక వార్త, 4 పక్కల నుంచి 4 వార్తలు వచ్చేసాయి ఒకేసారి. మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి ఒంటరిగా, ఒకడేమో పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి పలానా సెంటర్లో మీ ఆయన గారు చచ్చిపోరండి, యాక్సిడెంట్ అన్నాడు అనుకోండి, షాక్లో ఉంటాం. మళ్ళీ పక్క నుంచి ఇంకోటి పరిగెత్తుకొచ్చి ఏమండి పలానా సెంటర్లో మీ అబ్బాయి చచ్చిపోడండి, యాక్సిడెంట్ అన్నాడు అనుకోండి, అప్పటికే మనం గుండెకి చచ్చిపోతాం, అలా ఉండిపోతాం. తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చి ఏమంటే మీ పొలం అంతా నాశనం అయిపోయిందండి, అది ఎక్కడో గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తున్నారట, మొత్తం పోతుందట, మీకేం రావదట అనేసరికి అదోలా అయిపోతాం. ఇల్లు స్థలాలు అదే రోడ్డు ఏదో వెడల్పు చేస్తున్నారట, మీ ఇల్లు కొట్టేయాలట, మీ ఇల్లు మొత్తం కట్ చేసేస్తారట అనే వార్త ఈ పక్క నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? వస్త్రాలు చింపుకున్నాడు యోబు. తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇది సాక్ష్యం అంటే, ఇదండి సాక్ష్యం అంటే. ఆ సాక్ష్యం అక్కడ నమోదైన సాక్ష్యం 1000 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా మనం ఏం చేస్తున్నాం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. యోబు సాక్ష్యపు జీవితాన్ని గురించి, యోబు సాక్ష్యపు జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే యోబు ఇలాంటి వేదిక ఒకటి పెట్టి, ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టి, ఇలా మైకి తీసుకుని దేవుడు నాకు ఒంటెలు ఇచ్చాడు, ఈ చిన్న సాక్ష్యం దీవించనుగాక, దేవుడు నాకు గొర్రెల మందలు ఇచ్చాడు, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగాక, దేవుడు నాకు కొడుకుల్ని కూతుర్ని ఇచ్చాడు, ఈ చిన్న సాక్ష్యం దీవించనుగాక అన్నాడు అనుకోండి, మనం ఏం చెప్పుకుంటామా? అదా సాక్ష్యం? అదండి సాక్ష్యం అంటే? కాదండి. నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తినంటే మూలానికి వెళ్ళి ఆలోచన చేశాడు. నేను పుట్టినప్పుడు నా వెంట తెచ్చిందేమీ లేదు, నేను చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు నా వెంట తీసుకుపోయేది కూడా ఏది లేదు. నేను దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. స్తుతి కలుగునుగాక అంటే ఒక విశ్వాసి జీవితం ఏ స్థాయిలో ఉంటుందంటే, దేవుని మీద పూర్తి
పూర్తిగా విశ్వాసం ఉంచి నమ్మదగిన దేవుడు అనే భావనతో పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఏ స్థితిలోనైనా సరే ఆయనను స్తుతిస్తూ, ఏ స్థితిలోనైనా సరే ఆయనను గౌరవిస్తూ, ఏ స్థితిలోనైనా సరే ఆయనకు ప్రార్థిస్తూ, ఏ స్థితిలో అయినా సరే ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు ఉన్నతంగా నడవగలిగే వాడే నిజమైన విశ్వాసి. వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఇది, విశ్వాస జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యం. ఆ తర్వాత అన్నీ పోతాయి కానీ ఆరోగ్యం ఇంకా పోదు. అన్నీ పోతాయి కానీ ఇంకేం పోదు, ఆరోగ్యం పోదు. అసలు మనం అంటూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యము అని. అది నిజమే. ఆరోగ్యం మహాభాగ్యాల కంటే గొప్పదైన భాగ్యమే. ఎందుకంటే ఆరోగ్యం క్షీణిస్తే ఉన్న భాగ్యాలన్నీ పోతాయి. అది నిజమే కదా. ఉన్న భాగ్యాలన్నీ దేనికి పోతాయి? హాస్పిటల్ పాలు అయిపోతాయి. మనం హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడే మాట డైలాగు ఒకటే డైలాగ్, ఇంకది ఏంటో డైలాగ్, ఎంత ఖర్చు అయినా పర్లేదని అంటాం. బేరాలు లేనిది అక్కడే. ప్రతి కొట్లో బేరం ఉంటుంది అంత. ఎందుకంటే పాపం రోడ్డు మీద ముసలమ్మలు 4 బెండకాయలు 4 వంకాయలు పెట్టుకు అమ్ముకుంటుంటారు. వాళ్ళకి అదే జీవనాధారం, లేదా ఏరుశనక్కాయలు అమ్ముకుంటుంటారు. అక్కడికి వెళ్ళి కూడా బేరాలు ఆడతాం. దౌర్భాగ్యపు జీవితం. ఎవడైనా బేదోడు పాపం టమాటాల కంపెనీ ఎత్తి మీద పెట్టుకుని వచ్చాడు అనుకోండి, ఆడికి అదే జీవనాధారం. అందులో కోట్లు వచ్చేయు. బుట్ట టమాటాలు అమ్ముకుంటే ఏమొచ్చేస్తాయండి? కోట్లు వచ్చేస్తాయా? బతకడానికి అమ్ముకుంటాడు. వాడిని కూడా నిలబెట్టి ఎంతకిస్తావు అంటాడు. 10 రూపాయలు అంటే 5 చేసుకో అంట. 5 చేసుకోవాలా? అలా కాదండి కిట్టదండి అమ్మగారంటే, ఎందుకు కిట్టదు అలా లేలే అలా అలాగంటావు నువ్వు. అది తెలియదేటి 5 అసలు 5లోనే నీకు 1,00,000 రూపాయలు లాభం వస్తుంది నాకు తెలిసి అని. ఆ 5 రూపాయల దగ్గర కూడా కక్కుర్తిపడి పాపం వాడిని బాధలు పెట్టి నానా మాటలని మళ్ళీ ఇదంతా తినేసిన తర్వాత మళ్ళీ కొసరొక కాయ ఒకటి కావాలి వీళ్ళకి. దౌర్భాగ్యపు జీవితాలు. మళ్ళీ 5 రూపాయలు బేరవాడి కొన్నట్లో మళ్ళీ కొసరేసుకుంటారు. ఇలా ఒక బేదోడి దగ్గర మాత్రం బాగా తింటారు. ఇదే వ్యక్తులు మందుల షాప్కి వెళ్తారు. ఆడు చీట్ రాసిస్తాడు, మొత్తం గుట్టల కింద పడేస్తాడు. ఇలాగ 20, 30 కత్తిరించి ముందే వేసేస్తుంటాడు. బిళ్ళలు, ఇంజక్షన్లు, సిరప్లు అన్నీ పెడతాడు. ఎంత అంటే 1173 అన్నాడు అనుకోండి. 1173 ఇస్తావు తప్ప 1000 చేసుకో, 500 చేసుకో. మరీ 1173 ఏంటి? 1116 లాగా 500 చేసుకో అంటావా? నువ్వు 500 చేసుకో అన్నాడు అనుకో, అక్కడ గుమ్మ ముందు చూసుకో అంటాడు. జాగ్రత్తగా లవ్వు అని, ఇంక మళ్ళీ ఇప్పుడు ఇలా రాకని. సో బేరాలు లేనిది ఎక్కడ? అక్కడ. మరి బేదోళ్ళ దగ్గర అన్నీ బేరాలే. లోకు అండి బేదోడు అంటే. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే బేరాలు ఆడడం, మందుల షాప్కి వెళ్తే బేరాలు ఆడడం. పాపం అండి బేదోళ్ళు తోటకూర కట్టలో గోంగూర కట్టలో పట్టుకుని వస్తారు వాళ్ళు. వాళ్ళకి అదే జీవనాధారం. అక్కడ మళ్ళీ బేరాలు. కట్టేటి మరీ చిన్నది ఉంది, కట్టేటి మరి చిన్నది కట్టావు, కొంచెం పెద్ద కట్టవచ్చు కదా మామూలు గడ్డి మబ్బులాగా. మరీ చిన్న కట్టలు తెచ్చిస్తావు, తోటకూర కట్టలు అంటాం. మహా అయితే అక్కడ ఖరీదు 10, 20 లేదా 30, అంతకు మించిన లక్షలు పెట్టి కొనియు. అక్కడ బేరాలు ఉంటాయి, పావల దగ్గర, ₹1 దగ్గర. పోనీలే పాపం బేదోడు తింటే తిన్నాళ్లే అనుకోం అలాంటి దగ్గర. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వాడు ఎంత అంటే అంత దారిపోచేస్తాం. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఎంత మహాభాగ్యాన్నైనా వదిలేసుకుంటాం. ఇది మనిషి నైజం. అలాంటి సిచ్యువేషన్లో ఇది కూడా బాగా పసిగట్టినోడు ఎవడు? అపవాది. వాడు అంటాడు కదా, ఒకడు తన శరీరం కోసం చర్మం కాపాడుకున్నట్టుకు చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోను. ఎముక మొత్తటం అనే పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. ఎముకకు కలిగిన బాధ సామాన్యంగా ఉండదు. బాడీలో ఏ ఆర్గానికి మనం దెబ్బ తగిలినా ఏదైనా భరించొచ్చేమో కానీ ఎముక మీద తగిలిన దాన్ని భరించలేం. మీ అందరికీ తెలుసు, పోలీసులు ఏ గారి మీద కొడతారు. ఎందుకంటే టక్ 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 మన వస్తాయి నిజాలు బయటికి. అక్కడ దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసుగా మీకు కూడా. కరెక్ట్గా మోకాలికి క్రింది భాగంలో సెంటర్ పాయింట్లో ఒక్కటి పీకారు అనుకోండి కర్ర తీసుకొని, సర్వలోకాలు కనబడతాయి.
ఆ నొప్పి భరించటం మహా కష్టం. పోలీసులు 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు అక్కడే పడుతుంటాయి పట్టమని. ఇంకెంత కటిక నిజమైనా సరే కట్టలు దించుకు బయటకు వచ్చేయాల్సిందే. నిజాలు తాగం ఇంకప్పుడు. అలాంటి ఎముకను టార్గెట్ చేశాడు. ఎముకల పోటు, ఎముకల నొప్పి సామాన్యంగా ఉండదు. అలాంటి బాధ కూడా ఎవరు భరిస్తున్నారు? యోబు భరిస్తుంటే సడన్గా సాతాను వచ్చింది భార్య రూపంలో. ఈ భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? అతడు ఒళ్ళుగొక్కున్నట్టుకై 8వ వచనం, చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా? దేవుణ్ణి దూషించి అంటే ఎవరిని తిట్టాలట ఇప్పుడు? దేవుణ్ణి తిట్టు. మనిషి నైజం ఇదే. విశ్వాసి నైజం కాదు సుమా. ఎవరి నైజం? ఒక సామాన్య మానవుని నైజం ఇలాగే ఉంటుంది. ఒక అల్ప విశ్వాసి నైజం ఇలాగే ఉంటుంది. నిజమైన విశ్వాసి స్థాయి ఇలా ఉండదు. అంటుంది, నువ్వు దేవుని దూషించి చచ్చిపో. ముందు ఎవరిని దూషించాలట? దేవుని దూషించాలి. ఎందుకు దేవుని దూషించాలంటే ఆ పరిస్థితి నుంచి పరిస్థితికి రప్పించింది ఆ దేవుడే. ఎంత మాట! దేవుడు రప్పించాడా? అవును, ఆ దేవుడే. కనుక నువ్వు అతను దూషించి చచ్చిపో. దూషించి చచ్చిపో. మరణము కమ్మని నువ్వు దూషించి చచ్చిపో అంది. అందుకు అతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఆ తర్వాత స్నేహితులు వస్తారు. ఇంకా 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 వేదనకు గురి చేస్తూ ఉంటారు. సూటిపోటి మాటలు అంటూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా కూడా చివరి వరకు ఓపికగా సహనంతో ఆయన మీదే ఆధారపడి ఎదురు చూశాడు. గొప్ప సాక్ష్యపు జీవితాన్ని సంపాదించుకున్నాడు. గొప్ప సాక్ష్యపు జీవితం. ఏమండి, ఇన్నాళ్ళు యోబు గ్రంథం చదివినప్పుడు ఇదే గొప్ప సాక్ష్యపు జీవితం అని మనం అనుకుంటాం. ఎందుకంటే ఎండింగ్లో పోయినవన్నీ మళ్ళీ ఏమవుతాయి? తిరిగి వచ్చేస్తాయి. ఇంకా రెట్టింపు వస్తాయి. పోయినవి పోగా ఇంకా రెట్టింపు వస్తాయి. అలా వచ్చాయి కాబట్టి యోబు గారి కథ ఏమైంది? యోబు గారి కథ సుఖాంతం అయింది. కథ అంటే కథ అనుకోకండి, అలాంటి భాషా ప్రయోగం చేస్తున్నానంటే. చరిత్ర సుఖాంతం అయింది. ఆయన జీవిత చరిత్ర ఏమైంది? సుఖాంతం. ఎండింగ్లో నవ్వులు, చప్పట్లో, సంతోషం, ఆనందంతో థియేటర్లోంచి బయటకు వచ్చావు. నువ్వు విషాదంతో రాలేదు యోబు గారి చరిత్ర చదివాక. అయినప్పటికీ ఆయన విశ్వాస జీవితం తారాస్థాయిలో ఉంది. దేవుని కొరకు అతను బ్రతికిన బ్రతుకు అతడిచ్చినటువంటి గొప్ప సాక్ష్యం, అతని జీవిత సాక్ష్యం. అది అతని జీవిత సాక్ష్యం. అతడు గొప్ప బ్రతుకు బ్రతికి మంచి సాక్ష్యము పొందెను. విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారిలో యోబు కూడా ఒకడు.